ప్రభా నాయన మమ్మల్ని తండ్రి ప్రభా మీరు ఇగో నాయన తండ్రి అమూల్యమైనటువంటి సమయానికి తీసుకొచ్చారు ప్రభా. బంగారు లాంటి నీ వాక్యం వినడానికి, అద్భుతమైనటువంటి మీ వాక్యం వినడానికి ప్రభా, ఆత్మీయగా ఆత్మకు కావలసినటువంటి ఆహారము భుజించటానికి మమ్మల్ని సిద్ధపరిచారు. స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, ఇంకా చేరవలసిన వారు తండ్రి నాయన చేరలేకపోతున్నప్పటికీ ప్రభా మీరు వారిని ఎగో తండ్రి ఈ క్షణంలో మీరు తండ్రి నడిపించండి అయ్యా తండ్రి. ఒకవేళ తండ్రి ప్రభా మరి నాయన ఏదో విధంగా తండ్రి ప్రభా మరి చేరలేకపోతున్నారేమో ప్రభా మీరు దర్శించండి ప్రభా, వారిని లేపండి తండ్రి ప్రభా. ఈ వాక్యం విని వారి జీవితంలో తండ్రి ప్రభా ఎవరు తండ్రి ఈ వాక్యాలు కోల్పోకూడదు తండ్రి ప్రభా. మరి ప్రభా నీకు స్తోత్రం. ఈ దినమున ప్రత్యేకంగా తండ్రి మరి ఏర్పరచుకునేటటువంటి దైవ సేవకులను బట్టి స్తోత్రం ప్రభా. నాయన మరి వారితో మీరు ప్రభా సిలువ చాటున ప్రభా వారిని ఉంచి ప్రభా మీరు మాట్లాడము తండ్రి. వారి నోటి బూరగా ప్రభా మీ వాక్యం తండ్రి మాకు తండ్రి ప్రభా వినిపించండి అయ్యా. నీకు స్తోత్రములు తండ్రి, వందనాలు, స్తోత్రములు తండ్రి ప్రభా. ఈ వాక్యము తండ్రి వినడానికి మమ్మల్ని మా హృదయములను తండ్రి ప్రభా నాయన మేము తండ్రి ప్రభా ఇదిగో తండ్రి నాయన వినడానికి మా యొక్క ఆశ ఇదిగో నిరీక్షణ ప్రభా నాయన మాలో ఉన్న బలహీనతను ప్రభా తీసండి తండ్రి. మాలో ఇంకా బలహీనత ఉంది తండ్రి ప్రభా. అలసట పడిపోతున్నాం, బలహీనమవుతున్నాం ప్రభా. నాయన వాక్యం వినడానికి మనసును ఇదిగో తండ్రి ఉజ్జింప చేయండి తండ్రి ప్రభా. స్తోత్రములు తండ్రి, స్తోత్రము తండ్రి. చెప్పబోయే మీ దాసులను ప్రభా మీ చేతగా అప్పగిస్తుంటున్నాం. మీరే మాట్లాడండి ప్రభా. నీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తూ మా ప్రభు యేసయ్య నామను బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి పాస్టర్ దాసరి శీలావర్తిని గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. పాస్టర్ దాసరి శీలావర్తిని గారు ఆంధ్రప్రదేశ్ లోని చీరాల పట్టణంకు చెందిన వారు. వారి ప్రియమైన భర్త రెవరెండ్ దాసరి లోదర్ శాస్త్రి గారు ఏఎఫ్ఎల్సి ఇండియా అసోసియేషన్ ఆఫ్ ఫ్రీ లూథరన్ చర్చెస్ కు జాతీయ అధ్యక్షులుగా సేవలు అందిస్తున్నారు. వారు 50కి పైగా సంఘాలు స్థాపించి పర్యవేక్షిస్తున్నారు. శీలావర్ధిని మరియు లోదర్ శాస్త్రి గారులకు 3 కుమార్తెలు, 1 ముద్దుల మనవరాలు. మరి వారు మన మధ్యలో తరచూ వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. దయచేసి మీట్లోనే ఉంటూ వాక్యాన్ని విందామండి. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ఈ దినము ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవదేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి బ్రదర్ బాబీ రత్నాకర్ గారికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిదండి. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని వాక్యము ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రేమించి ఒక చక్కని కుటుంబముగా తీర్చి ప్రతి ఉదయ కాలంలో నీ సన్నిధానములో ప్రభా వర్చువల్ ఫెలోషిప్ ద్వారా మేమందరము కూడా కలిసి మిమ్మల్ని స్తుతించి ప్రార్థించుటకు నాయన మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి వందనాలు స్తోత్రాలు. మా దేవుడివి, మా రక్షకుడివి. అనుదినము నీ మాటలు ధ్యానించుట ద్వారా నేర్చుకున్నట ద్వారా ఆయన మేము ఆధ్యాత్మికంగా
నీ సన్నిధిలో నీకు సమీపంగా రావడానికి మీరు కృప చూపుతూ ఉన్నారు. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు. నడిపిస్తూ ఉన్నటువంటి నాయకులను మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన ఎంతగానో అందరికీ మరి బలమైన వర్తమానాలు మీరు నిబిడల ద్వారా మీరు వినిపిస్తూ ఉన్నందుకై స్తోత్రాలు. ఈ దినము చదవబడిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా కొరకు ఈ వాక్యాన్ని తండ్రి మీరు విరిచి వడ్డించి మమ్మల్ని వాక్యపు వెలుగులో బలపరచమని, చేరిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, వారి కలిగిన సమస్తాన్ని కూడా ఆస్వాదించమని ఈ ఉదయకాలపు దేవుళ్ళు దయచేసినందుకై స్తుతిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం చదువుకున్నటువంటి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోని 3వ అధ్యాయము 20-21 వచనాలు చాలా ఆశీర్వాదకరమైనటువంటి వచనాలు. ఈరోజు ఈ యొక్క భాగానికి దేవుని శక్తి ఈ అంశాన్ని పేరు పెట్టి దేవుని యొక్క శక్తి ఎలా ఉన్నది అనేది ఈ వచనంలో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దేవుని యొక్క శక్తి, దేవునికి అసాధ్యమైందంటూ ఏమీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యము. దేవునికి ఉన్నటువంటి శక్తి ఏంటి అంటే అది అనంతమైనది, అపరిమితమైనది. ఆయన సృష్టికర్త, ఆయన పోషకుడు, ఆయన రక్షకుడు. మనుషులకు అసాధ్యంగా కనిపించే విషయాలన్నీ కూడా, మనుషులకు సాధ్యము కాని విషయాలన్నీ కూడా, మనుషుల వల్ల కాని విషయాలన్నీ కూడా దేవునికి చాలా సులభము అనేది మనకు అర్థమవుతా ఉన్నది. దేవుని సృష్టి అనేది మనం గమనిస్తే మనకు ఈ ప్రకృతిలో ఆయన చేసినటువంటి సృష్టిలో ఆయన శక్తి ఏంటో మనకి అర్థమవుతూ ఉన్నది. అంటే ప్రత్యేకంగా ఈ సృష్టిలో మొట్టమొదటిగా దేవుని యొక్క శక్తి మనకు కనిపిస్తూ ఉన్నది. ఒకసారి ఆకాశాన్ని, భూమిని, సముద్రాలను, తర్వాత ఈ భూమి మీద సముద్రంలో ఉన్నటువంటి సమస్త జీవరాశులను మనం గమనించగలిగితే దేవుడు తన యొక్క వాక్యము చేత సమస్తాన్ని సృష్టించాడు. దేవుడు పలుకగా అది కలిగెను అనే మాట కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకుంటాం. దేవుడు పలికినప్పుడు ఈ యొక్క సృష్టి అంతా కూడా కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే సృష్టిని చూచినప్పుడు దేవుని యొక్క మహిమ, ఆయన శక్తి ఏంటో మనకు అర్థం కావాలి, మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ఈ మహిమ లేక ఆయన యొక్క శక్తి మన కన్నులకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ దేవుని యొక్క శక్తిలో మనం గమనించేది ఏంటి అంటే ఆయన మనలను విమోచించే దేవుడు, విమోచించే దేవుడు. ఈ మాటలు మనం గమనిస్తే మన జీవితాల్లో మనము పరిశుద్ధ గ్రంథములోని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఇశ్రాయేలీయుల యొక్క జీవితాన్ని గమనిస్తే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు చాలా అద్భుతంగా వారిని విడిపించటం మనం చూస్తాం. విడిపించినటువంటి దేవుడు నడిపించే విషయంలో కూడా అడుగడుగున అద్భుతాలను మనము చూడగలుగుతాం. అనగా వారికి ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు దానిని ఆరిపోజేసి 2 పాయలుగా చేసి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను నడిపించినటువంటి విధానాన్ని మనము గమనించగలుగుతాం. నిర్గమాకాండము 15వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తే యెహోవా బలవంతుడు, యుద్ధ శూరుడు. ఈ మాటలు నిజంగా వారి పక్షాన దేవాతి దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించిన విధానములో మనము గమనించగలుగుతాం. సృష్టిలో చూస్తూ ఉన్నాం, తన ప్రజలైనటువంటి వారిని విమోచించుటలో మనము గమనించగలుగుతూ ఉన్నాం. అయితే అంత మాత్రమే కాదు కానీ దేవుని యొక్క శక్తి యేసుక్రీస్తు ద్వారా కూడా ప్రత్యక్షమైంది.
యేసు క్రీస్తు ద్వారా కూడా మనము అనుభవించగలుగుతూ ఉన్నాం. యేసు అంధులకు చూపునిచ్చాడు, రోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపాడు, చివరికి ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడయ్యాడు. అందుకే ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన చెప్పినటువంటి మాట యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో, నేనే పునరుద్ధానమును జీవమును అన్నాడు. అనగా దేవుని యొక్క శక్తి మానవుని పట్ల ఆయన యొక్క ప్రణాళిక అనేది, ఆయన ఉద్దేశము అనేది మనం గమనిస్తే, ఆయన యొక్క శక్తి మానవుని విమోచించుటలో తన ప్రాణాన్నిచ్చి ఆ పునరుద్ధాన బలాన్ని మానవునికి ఇచ్చి ఆయన లేచి మనలను లేపుటకు ఆయన శక్తిమంతుడిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన విశ్వాస జీవితంలో కూడా, అనుదిన దైనందిక జీవితంలో కూడా బలహీన సమయాల్లో దేవాతి దేవుడు ఆయన మన పట్ల సంపూర్ణత కలిగిన వాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. మన సమస్యలు ఎంత పెద్దవైనా, మన ఊహకు అందనవైనా, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహిమ మన పట్ల వెల్లడి చేయుచున్నాడు ఆయన. ఎలాగంటే ఆయన ఒక మాట అంటాడు పౌలు గారితోటి, నా కృప నీకు చాలును, బలహీనత ఏందే నా శక్తి పరిపూర్ణమవుతూ ఉన్నదని ఆయన తెలియజేశాడు. ఈ మాటలు గమనించండి దేవుని బిడ్డలారా. దేవుని యొక్క కృప అనేది మన యొక్క విశ్వాస జీవితంలో మనకు అనుదినము అనుగ్రహించి దేవాతి దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఈ విషయాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, దేవుని యొక్క శక్తిని మనము నమ్మాలి. మన జీవితాల్లో మనకి కష్టాలు సంభవించినప్పుడు భయపడి, బాధపడి, కృంగిపోయి ఆగిపోవటం కాదు, కానీ దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించి దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవాలి. నిన్నటి దినం మనం సాక్ష్యాలు చెప్పుకున్నాం. దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించుకుంటాం, మన కొరకు ఇతరులు ప్రార్థిస్తారు. ఆ ప్రార్థన వ్యర్థం కాదు. ఆ ప్రార్థనకు దేవుడు మనకు సహాయాన్ని పంపించి మనకు కావలసినటువంటి ప్రతి అవసరత, కష్టకాలంలో మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన మనకు సహాయం చేసేవాడుగున్నాడు. అంటే దేవుని శక్తికి అసాధ్యమైనది ఏదీ లేదు అనేది మనము విశ్వసించాలి. అనగా దేవుని యొక్క శక్తి సముద్రాలను చీల్చి, పర్వతాలను కదిలించి, చనిపోయిన వారిని బ్రతికించి, ఈ రోజున ఆ దేవుని యొక్క శక్తి మన పట్ల కూడా తన కృపను మనకు అనుగ్రహించి మన విశ్వాసతను అనుదినము కూడా పెంచుతూ దేవునికి సమీపంగా నడిపించబడుతూ ఉన్నాము అంటే అది నిజంగా దేవదేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ రోజున ఈ వాక్య భాగంలో దేవుని యొక్క శక్తిని గురించి మనం ఆలోచన చేస్తే, కార్యసాధకమైన తన శక్తి అనే మాటను మనం గమనిస్తాం. కార్యసాధకమైన తన శక్తి. మనలో దేవుని యొక్క శక్తి మన జీవితాల్లో చేసేటటువంటి పని ఏంటి అంటే, మనలను పాపము నుంచి విడిపించి పరిశుద్ధతలోనికి నడిపించి ఆయనలో జీవింపచేసేది. ఇది దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజున మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈ రోజున దేవునికి మనము సమీపంగా జీవించగలుగుతూ ఉన్నాం. దేవుడు ప్రేమించటంలోనూ క్షమించటంలోనూ ఆయనకు ఆయన సాటి. మనలను ఆయన ఏ రీతిగా మన పట్ల తన కార్యాలు జరిగిస్తూ ఉంటాడో ఈ రోజున మనము కొన్నిటిని మనము గమనించాలి. కొన్నిటిని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకోవాలి. ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు. ఆయన సమస్తము చేయుటకు ఆయనకు ఆయనే సాటి. చూడండి, కార్యసాధకమైన తన శక్తి.
దేవుడు మన పట్ల చేసేటటువంటి కార్యాలు మొట్టమొదటిది ఏంటి అంటే మనలను పరిశుద్ధతలోనికి నడిపించుట, మనము పాపాన్ని జయించుట, దేవునిని కలిగి జీవించుట. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అనగా దేవుడు మనకిచ్చేటటువంటి రక్షణ కార్యము, ఆయన చేసిన రక్షణ కార్యము మన జీవితంలో ఈ రోజున మనం అనుభవిస్తూ ఉన్నాము అంటే, పాపాన్ని అసహించుకుంటూ ఉన్నాము అంటే, పాపానికి దూరంగా జీవిస్తూ ఉన్నాము అంటే అది దేవుని యొక్క శక్తిని బట్టి మాత్రమే సాధ్యం. లేకపోతే మన శక్తి, మన భక్తి, మన బలము చాలనే చాలదు. దేవుని యొక్క వాక్యానికి ఎంత శక్తి, ఎంత బలము. దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్ని మాటలు వ్రాస్తూ ఉన్నాడు. వ్రాసినటువంటి మాటల్లో మనం చూస్తే, అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను. అడుగుట అనేది మనం గమనిస్తే, మనము అడిగేది చాలా తక్కువ. కొన్నిసార్లు మనకి అడగటం కూడా చేత కాదు. కొన్నిసార్లు ఎలా అడగాలో కూడా తెలియదు. కానీ కొన్ని విషయాలు చెప్పుకుంటాం దేవునితో, కొన్ని విషయాలు అడుగుతాం దేవుని యొక్క సన్నిధానంలో. ఈ వాక్యం దేవుని యొక్క అపారమైనటువంటి శక్తి, ఆయన ప్రేమ మనం అడిగేదానికంటే కూడా ఎక్కువైనది. దేవుడు మనకిచ్చేది అపరిమితమైనది. మనం అడిగేదేమో పరిమితంగా ఉంటది, ఆయన ఇచ్చేదేమో అపరిమితంగా ఉంటది. దేవుడు మన అడుగులను మనం అడిగే దానికి మించి ఆయన మనకు ఎక్కువ అనుగ్రహించేవాడుకున్నాడు. మనం ఎక్కువగా అడగటంలో చాలా చిన్న చిన్న విషయాలు దేవుని దగ్గర అడుగుతూ ఉంటాం. మనము అడిగినప్పుడు కానీ ఆయన ఇచ్చే విషయంలో మాత్రం చాలా గొప్ప ఆశీర్వాదాలు మనకిస్తాడు. ఎలా ఇస్తాడు అంటే, ఒకసారి సొలొమోను దగ్గరికి వెళ్తే మనకు అర్థమవుతుంది. సొలొమోను దేవుని యొక్క సన్నిధిలో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను పరిపాలన చేయడానికి జ్ఞానాన్ని అడిగాడు. అయితే దేవుడు ఆ జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును, ఘనతను కూడా ఇచ్చాడు. జ్ఞానము పరిపాలన చేయడానికి సొలొమోను అడిగితే, నువ్వు అడగకపోయినా సరే నీకు ఐశ్వర్యాన్ని, ఘనతను ఇస్తున్నానని దేవుడు సొలొమోనుకి అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. అంటే చూడండి, మన యొక్క ఆలోచన వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. మన మార్గాలు వేరు, ఆయన మార్గాలు వేరు. ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఒకటి అడిగితే దేవాతి దేవుడు 2 ఇవ్వడం మనం గమనిస్తూ ఉన్నాం. ఊహకు మించినది దేవుడు అనుగ్రహించేవాడుకున్నాడు. అడుగు వాటికంటే ఆయన ఎక్కువగా మనకి ఏది కావాలో, ఏదైతే మేలుకరమైనదో, ఏదైతే మనకు అవసరం కలిగి ఉంటుందో దానిని గమనించి దేవుడు మనకు దయచేసేవాడుకున్నాడు. హన్నా కుమారుని కొరకు ప్రార్థన చేసింది. బిడ్డలు లేరు, నాకు ఒక కుమారుని ఇవ్వయ్యా అని అడిగింది. కానీ దేవుడు యొక్క ఉద్దేశాన్ని మనం చూస్తే, హన్నాకి దేవుడు ఒక గొప్ప ప్రవక్తని ఇచ్చాడు. నిజంగా అది ఎంత ఆశ్చర్యమో చూడండి. అడిగింది మామూలుగా క్యాజువల్గా బిడ్డనివ్వండి అని ప్రార్థన చేసుకుంది అంతే. కానీ దేవుని తలంపు, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఒక గొప్ప ప్రవక్తను హన్నాకి ఇవ్వటాన్ని మనం చూస్తాం. అంటే మనము అడుగు వాటి కంటే మన అడగటంలో కొన్నిసార్లు నిజమే, మనం కొంచెంగానే అడుగుతూ ఉంటాం, కొంచెంగానే ఊహించుకుంటాం. కానీ దేవుడు మన ఊహలకు మించి ఆయన మన పట్ల తన కార్యాలను జరిగించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మరి మనం ఈ ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్తే ఇశ్రాయేలీయులకు మార్గం లేదు, ఎటు వెళ్ళాలో తోచని పరిస్థితి. వెనక చూస్తే ఫరో సైన్యం వెనక తరమడానికి వస్తూ ఉన్నది. ఊహించినటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి
క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. నిజంగా దేవాతి దేవుని యొక్క కృప ఎంత గొప్పదో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల పట్ల. ఆయన సముద్రాన్ని చీల్చి మార్గాన్ని కల్పించి ఆరిన నేలను నడిపించి వారికి దేవుడు త్రోవను సరళం చేశాడు. దేవుని బిడ్డలారా, గురి గమ్యం లేనటువంటి కొన్ని పరిస్థితుల్లో దేవుడు ఆశ్చర్యరీతిగా మార్గాలను ఆయన చూపెట్టేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు లాజరు చనిపోయిన తర్వాత ఆశలు లేవు, కానీ యేసు బ్రతికించడంలో మనం చూస్తే ఆయన భోజనానికి తనతో పాటు కూర్చున్నట్లో చూస్తే ఎంత ఆశ్చర్యాన్ని మనకి కలిగిస్తుందో. చనిపోయిన 4 రోజులకి సమాధి దగ్గరికి వచ్చి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లాజరును బ్రతికించటంలో అది మన ఊహకు అందనటువంటి విషయము, మన జ్ఞానానికి మించినటువంటి జ్ఞానము. అంటే దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు చాలా గంభీరంగా ఉంటాయి. దేవుని యొక్క శక్తి ఎప్పుడూ కూడా మనలో పని చేస్తూ ఉంటది. దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తిలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన బలహీనతల్ని దేవుడు బలంగా మార్చి మనలను శక్తితో నింపి ఆయన మనల్ని బలపరిచి ముందుకు నడిపించేవాడుకున్నాడు. దేవుని యొక్క శక్తి మన జీవితాల్లో పరిపూర్ణతలోనికి తీసుకొచ్చేదిగా ఉంటూ ఉన్నది. దేవుడు మనకున్నటువంటి ఆలోచనలు, మన తలంపులు, మన ఊహలు, మనకున్న సమస్తము ఆయన ఎరిగి ఉన్నటువంటి వాడు. మనము దేవుని యొక్క సన్నిధానములో విశ్వాసంతో ప్రార్థించుకున్నప్పుడు, దేవునిని అడిగినప్పుడు, దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు చేయలేనిది ఏదీ లేదని మనం నమ్మాలి. అయితే దేవుని సమయం కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన ఆశీర్వాదాలు అనేటటువంటివి మన ఊహలకు మించినవని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు అడిగినా కూడా, మనం ఎప్పుడు ఆలోచించినా కూడా, ఊహించినా కూడా అది పరిమితంగానే ఉంటది. దేవుని కార్యాలు మన పట్ల అపరిమితంగా, ఉన్నతంగా దేవుడు చేసేవాడుగా ఉన్నాడు. అయితే నిరాశ పడకూడదు. మనము ప్రార్థనలో నిలిచి ఉండాలి. దేవుడు అత్యధికంగా ఆయన మనకు అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతుడు అనేది మన హృదయంలో ఎప్పుడూ కూడా విశ్వసించి దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు గాని తలుపు తెరిస్తే ఎవరు మూయగలుగుతారండి? దేవుడు గాని ఆస్వాదిస్తే దాన్ని ఎవరు ఆపుతారు? ఎవరు కూడా ఆపలేరు. కనుక దేవుడు మన కొరకు ఊహించని మార్గాలను ఆయన మన కొరకు సిద్ధపరుస్తాడు. ఒకసారి యేసేపు జీవితం దగ్గరికి వెళ్తే మనకు అర్థమవుతుంది. ఖైదీగా యేసేపు, బానిసగా యేసేపు తన జీవితాన్ని మనం చూస్తే దేవుడు ఐగుప్తు దేశానికి ప్రధానిగా నిలబెడతాడని కల్లో కూడా ఊహించి ఉండడు. కానీ దేవుని ప్రణాళిక ఎంత గొప్పది, ఎంత ఊహకు అనంతమైందో చూడండి. అది దేవుని యొక్క కార్యం. దేవుడు ఊహించినటువంటి ఆశీర్వాదాలు ఎలా ఇస్తాడు అనేది మనము రూతు జీవితం ద్వారా కూడా నేర్చుకుంటాం. భర్తను కోల్పోయిన స్థితిలో నిరాశ, నిస్పృహల మధ్య జీవిస్తూ ఉన్నటువంటి రూతును దేవుడు రాజవంశములో ఆమెను నిలబెట్టడం అది ఊహించని కార్యమే. అలాగే ఎస్తేరు దగ్గరికి వెళ్తే ఒక అనాథ, ఆమె జీవితంలో కూడా దేవుడు ఊహించినటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మరి ఒక రాణిగా ఆమెను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో పెట్టడం అది దేవుని యొక్క సంకల్పం. దేవుడు మన జీవితాల్లో కూడా ఊహించినటువంటి విజయాలను మనకు కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. దావీదు దగ్గరికి వెళ్తే మనకు అర్థమవుతుంది, గొల్యాతును జయిస్తానని దావీదు ఊహించుంటాడండి? లేదు. కానీ దేవుని మీద విశ్వాసం ఉంచాడు. దేవుని వలన
అసాధ్యము సాధ్యమైపోయింది. అంటే ఊహించని సమయంలో దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి అనేది మనము గమనించగలుగుతూ ఉన్నాం. అబ్రహాము సారా పట్ల కూడా మనం అదే చూడగలుగుతాం. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి దేవుడు సంతానం ఇచ్చి వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు గనక దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. అంటే దేవుని యొక్క శక్తిని మనము పరిమితం చేసి మాట్లాడకూడదు. ఇంతవరకే అనేది మనము మన ఆలోచనలోనికి తీసుకుని రాకూడదు. మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి కూడా మనం ఎప్పుడు కూడా నిరాశ చెందకూడదు. ఇది జరుగుతుందా, ఇది సాధ్యమేనా? కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఇది సాధ్యపడదు, ఇది అవ్వదు అనేటటువంటి నిరాశ నిస్పృహ అనేది మన జీవితంలో మనకు కలుగుతూ ఉంటది. ఎప్పుడైనా సరే మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుని యొక్క సన్నిధానములో దేవుని మాట, దేవుని వాగ్దానాలను మనం నమ్మి నిరీక్షించి సహనముతో ఎదురు చూడగలిగితే మనము మన జీవితాల్లో అద్భుతాలను అనుభవించగలుగుతాం. దేవునిని ఆశ్రయించేవారు ఎప్పుడు కూడా సిగ్గుపడరు. వారిని దేవుడు హెచ్చించేవాడుగున్నాడు, వారిని ఆస్వాదించేవాడుగా ఉన్నాడు. ఆయన మనలో తన కార్యాలు, తన యొక్క ఉద్దేశాలు, తన యొక్క ఆలోచనలన్నిటినీ కూడా మనలో ఆయన జరిగించడానికి, ఆయన మన ద్వారా దేవుని నామానికి మహిమ కలగడానికి దేవాతి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడండి, ఈ పౌలు గారు చెప్పినటువంటి మాట, ఆయన జీవితాన్ని మనం గమనిస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఒకప్పుడు ఎంతగా హానికరుడుగా ఉన్నాడో, ఎంత పాపపు బ్రతుకులో ఉన్నాడు. ఆయనలో కలిగిన మార్పు చూస్తే అది దేవుని యొక్క శక్తి ఆ పాపి అయినటువంటి మనిషిని పరిశుద్ధునిగా మార్చడం. దేవుని యొక్క శక్తి పౌలుగా అతనిని మార్చడం, సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మార్చబడడం, సంఘాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి తర్వాత సంఘాన్ని స్థాపించి నిర్మించి అపోస్తులు అవటం, తనలో దేవుడు చేసినటువంటి కార్యాలు. దేవుడు మన బలహీనతల్లో బలమిచ్చి మనలను నిరాశ నుండి, నిస్పృహల నుండి విడిపించేటటువంటి దేవాతి దేవుడు అనేది, అసాధ్యాలన్నిటినీ కూడా ఆయన సాధ్యం చేసేటటువంటి దేవుడని ఆయన మనకి జ్ఞాపకంలోనికి ఈ రోజున ఉదయ కాలంలో ఈ వాక్య భాగాన్ని బట్టి ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, దేవుని యొక్క శక్తి ఎప్పుడూ కూడా మనలో పని చేస్తుంది అనేది మనం విశ్వసించాలి. మన బలం పైన, మనకున్న అధికారం పైన, మనకున్న పలుకుబడి మీద ఎప్పుడు కూడా మనం జీవించకూడదు. కానీ దేవుని మీద ఆధారపడడం, పరిశుద్ధాత్మకు లోబడడం, పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలకు మనము అవకాశం ఇవ్వడం మనం నేర్చుకోవాలి. అసాధ్యాలన్నిటినీ కూడా దేవుడు, మనము కలిగిన విశ్వాసాన్ని బట్టి దేవుడు మన జీవితాల్లో ఆయన కార్యాలను జరిగించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. చూడండి, మనం ఈ రోజున ఈ వాక్య భాగాన్ని బట్టి మనం గమనిస్తే మన పట్ల ఆయన మొట్టమొదటిగా మనము గుర్తించుకోవలసింది ఏంటి అంటే, అత్యధికముగా చేయ శక్తి గలవాడు, అత్యధికముగా చేయ శక్తి కలిగినటువంటి వాడు. మనందరి పట్ల ఇంతవరకు ఒకసారి మన జీవితాలను ఒకసారి పరీక్షించుకుంటే, మన పట్ల ఆయన ఏమేమి చేశారో, ఏ ఏ కార్యాలు మనం అనుభవించామో, మన జీవితాల్లో ఆయన చేసినటువంటి కార్యాలన్నిటినీ తలంచుకుంటే మన ఊహకు అందనటువంటివి. ఆయన అత్యధికంగా చేశాడు, ఊహించని రీతిలో హెచ్చించాడు, ఊహించని కార్యాలు, అడిగింది కొంచెమైనా ఎక్కువగానే చేసి మనల్ని ఈ రోజున స్థిరపరిచాడు. మనం అడుగుతాం, దేవుని యొక్క వాగ్దానం కూడా ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడును.
అడిగినప్పుడు ఆయన ఇచ్చేటటువంటి వాడు. ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యములో యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనిస్తే, మనము ఆయన యందు నిలిచి ఉండునట్లు మీకేది ఇష్టమో అడగండి అని దేవుని యొక్క వాగ్దానం. మనల్ని స్థిరపరచడానికి దేవుడు ఈ యొక్క విషయాన్ని మనకు గుర్తుకు తీసుకొని వస్తూ ఉన్నారు. మనము దేవుని యొక్క సన్నిధిలో అత్యధికముగా ప్రతి మేలు, ప్రతి ఆశీర్వాదాన్ని ఇప్పటి వరకు పొందుకున్న వారం. అందుకు దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. అత్యధికముగా మన పట్ల ఆయన గొప్ప కార్యాలు జరిగించి ఉన్నారు. రెండవదిగా మనం గమనిస్తే, మన అనుదిన దైనందిక జీవితములో దేవుడు మనలను కాపాడేవాడుగా ఉన్నాడు. మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. ఎలా అంటే, మనము యూదాపత్రిక 24-25 వచనాలు చదవగలిగితే, అక్కడ త్రొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును సర్వయుగములను కలుగునుగాక. ఈ మాటలు చూస్తే దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి కూడా తప్పిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది, జారిపోయే పరిస్థితి ఉన్నది, ఆగిపోయే పరిస్థితి ఉన్నది, తొట్టిపడే పరిస్థితులు మానవుని యొక్క జీవితంలో ఉన్నాయి. దేవుని యొక్క మాట కూడా ఏంటి అంటే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనం చదివితే, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురని వ్రాయబడి ఉన్నది. తొట్రుపాటు యవనస్తులే కాదు, అందరూ ఈ రోజున మనం గమనిస్తే వృద్ధుల సైతం, పెద్దల సైతం, చిన్నల సైతం, ప్రపంచ పరిస్థితులు చూస్తే అందరూ కూడా తొట్రుపడే పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడి వరకు ఎందుకండి, మన అనుదిన దైనందిక జీవితంలోనే మనం అందరం కూడా ఒక్కొక్కసారి మన మాట వలన తొట్రుపాటు పడుతూ ఉంటాం, మన మాట వలన జారిపోతూ ఉంటాం, మన తలంపు వలన కొన్నిసార్లు మనం జారిపోతూ ఉంటాం, తొట్రుపడుతూ ఉంటాం, మన ఆలోచన వలన మనము దారి తొలుగుతూ ఉంటాం. వీటన్నిటి నుంచి కాపాడుటకు, వీటన్నిటి నుంచి మనల్ని భద్రపరచుటకు ఆయన శక్తి కలిగిన వాడు. తొట్టిల్లకుండా కాపాడుటకు ఆయన శక్తి కలిగినటువంటి దేవుడుగా మనము ఈ రోజున ఆయన్ని మనము స్తుతించాలి. మనల్ని కాపాడతాడు, మనల్ని భద్రపరుస్తాడు. ప్రతి విషయంలో కూడా ఆయన మనకు సహాయకుడుగా ఉన్నాడు. ఏదైనా పొరపాటుగా ఆలోచన చేసినా, చూసినా, లేక మాట్లాడినా, ఇవన్నీ కూడా మన వ్యక్తిగత జీవితంలో మన అవయవాల ద్వారా మనం చేసేటటువంటి పనులండి. మన చూపులు, మన మాటలు, మన ఆలోచనలన్నీ కూడా ఎక్కడా కూడా దేవునికి వ్యతిరేకంగా పాపములోనికి పోకుండా దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్యాన్ని బట్టి భద్రపరచబడటము అనేది జరుగుతూ ఉన్నది. ఎందుకు అంటే, యేసు రక్తములో కడగబడినటువంటి బిడలకు దేవుడు గొప్ప భద్రత, ఆయన క్షేమాన్ని ఇచ్చేవాడు. ఒకవేళ ఎక్కడైనా దేంట్లోనైనా జారిపోతే, పడిపోతే దేవాతి దేవుడు హెచ్చరిస్తాడు. దాని నుంచి బయటికి తీయడానికి, రావడానికి ఆయన సహాయం చేస్తాడు. ఉపయోగించుకొని నిలబడగలిగితే ప్రకాశిస్తాము, జీవిస్తాము, ముందుకు సాగుతాం. దేవుడు మనకిచ్చే అవకాశాలను కూడా మనము దుర్వినియోగం చేయకూడదు. వాటిని మనము చాలా జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి, కాపాడుకోవాలి, వినియోగించుకోవాలి, ఉపయోగించుకోవాలి. ఆయన మనకు తోడుగా ఉండి తొట్రుపడకుండా ఆయన మనలను కాపాడే దేవుడుగా ఉన్నందుకు దేవుణ్ణి మనము స్తుతించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మన పట్ల అధికము కాదు కానీ అత్యధికముగా చేయ శక్తి కలిగినటువంటి దేవుడుగా మనకు ఉన్నారు. అందుకు
ఆయన సన్నిధిలో అడిగి పొందుకుంటూ సాగాలి. అనుదిన దైనందిక జీవితంలో తొట్టు పడకుండా ఉండేదాని కొరకు దేవుని యొక్క కాపుదల మనకున్నది అనేటటువంటి సత్యాన్ని గుర్తుపెట్టుకొని ఆయన సన్నిధిలో మనము జీవించే వారంగా ఉండాలి. దేవుని యొక్క వాగ్దానాలు కూడా ఆయన స్థిరపరిచేవాడు. ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటటువంటి దేవుడు. ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాదండి, ఆయన దేవుడు. వాగ్దానాలు ఇచ్చి వాటన్నిటినీ కూడా మన జీవితంలో నెరవేర్చి ఆయనకు మహిమ, మనకు సంతోషము, దేవునికి ఘనత, ఆయన బిడలంగా మనం ఈ లోకములో సాక్షులంగా ఆయన చేసిన కార్యాలు వివరించుకునే వారంగా దేవుడు మనలను ఆయన స్థిరపరుస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనము రోమాపత్రికలోనికి వెళితే 16వ అధ్యాయంలో ఒక మాట, చివరి వచనాల్లో ఒక మాట వ్రాస్తూ ఉన్నారు. 25, 26, 27 వచనాలు కలిసి ఉన్నవి. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం గమనిస్తే, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ మాటలు చూస్తే ఆయన స్థిరపరచుటకు శక్తిమంతుడు. సమస్తమైనటువంటి అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. చూడండి, దేవుని యొక్క ప్రత్యక్షత, ఆయన మర్మము ఎంత గొప్పదో. అన్యజనులకు కూడా దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు, తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. దేవాతి దేవుడు యేసుక్రీస్తు ద్వారా నిరంతరము కూడా మహిమ, ఘనత, ప్రభావాలు కలుగుతూ ఉన్నవి. ఈ రోజున అనేకులు అస్థిరులైపోతున్నారు, చపల చిత్తులైపోతా ఉన్నారు. ఏమి చేయాలో తోచక అది చేసి ఇది చేసి, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి, అది నమ్మి ఇది నమ్మి, దేని యందు స్థిరంగా లేకుండా ప్రయాసపడుతున్నారు. విశ్వాసంలో కానివ్వండి, రక్షణలో కానివ్వండి, భక్తిలో కానివ్వండి, విద్యలో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, వీటన్నిటి విషయాల్లో మనం చూస్తే స్థిరత్వం లేని వారుగా ఉంటూ ఉన్నారు. అస్థిరత్వంలోనికి వెళ్తూ ఉన్నారు, అయోమయ పరిస్థితుల్లోనికి వెళ్తూ ఉన్నారు. కానీ దేవుడు ఇక్కడ మాట వాగ్దానం చేస్తున్నాడు, మిమ్మను స్థిరపరిచి ఆయన కాపాడే దేవుడుగా, నడిపించేవాడుగా, ఆయన స్థిర మనసు కలగచేసేవాడుగా ఆయన ఉన్నందుకు దేవుణ్ణి ఘనపరచాలి. యేసుక్రీస్తు ఒక్కడేనండి ఆయన అస్థిరులంగా తిరుగుతూ ఉన్నటువంటి మనలను స్థిరపరిచి ఆయనలో నిలబెట్టి విశ్వాసములో మనల్ని ముందుకు నడిపించేవాడుగున్నాడు. యేసు ఒక్కడే స్థిరపరిచేవాడు. మనము దేవునిలో స్థిరంగా ఉండడానికి ఆయన కృప మనకు అనుగ్రహించబడింది. కదలని వారంగా దేవునిలో నిలకడగా జీవించేటటువంటి శక్తిని దేవుడు అనుగ్రహించినందుకు దేవదేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని యొక్క నామాన్ని ఘనపరచాలి, దేవుని యొక్క నామాన్ని హెచ్చించాలి. దేవునిలో మనము ముందుకు సాగడానికి మనల్ని స్థిరపరిచినందుకు దేవుణ్ణి ఘనపరచాలి. ఇంతకుముందు మనము అబ్రహాము గురించి కూడా మనం విన్నాం. ఎందుకు అంటే అబ్రహాము జీవితంలో వాగ్దానం ఇచ్చి ఆయన నెరవేర్చుటకు శక్తిమంతుడు అనేది మనము గమనించగలుగుతాం. రోమాపత్రిక 4వ అధ్యాయం 21వ వచనంలో
దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. విశ్వాసము వలన బలము నొందెను. వాగ్దానాన్ని నెరవేర్చుటకు శక్తి కలిగినటువంటి గొప్ప దేవునిగా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో క్వైట్ టైం చేసుకుంటూ ఉన్నప్పుడు, లేక దేవుని యొక్క వాక్యము ఆదివారం కానివ్వండి, మిగతా సమయాల్లో కానివ్వండి, వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఒక మాట, ఒక వాగ్దానం ఇచ్చి ఆయన మనల్ని స్థిరపరుస్తాడు, మాట్లాడుతాడు. అబ్రహాముకి ఇచ్చినటువంటి మాట నెరవేరేటప్పటికీ 25 సంవత్సరాల కాలం పట్టింది. ఎంత నిరీక్షణ, ఎంత ఓపిక పట్టాడు, ఎంత ఎదురు చూశాడు. ఎదురు చూడడం అంటే ఎంత కష్టమో, కానీ నిరీక్షించాడు. నిరీక్షించినప్పుడు దేవుడు వాగ్దానాన్ని యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము జీవితంలో మనం చూస్తే దేవుడు నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. అనగా దేవుడు మనల్ని దిగులు చెందనీయడు. అందుకే దిగులు పడకూడదు. మనం ఆయన దీవిస్తాడు, ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. వాగ్దానము నెరవేర్చడానికి శక్తిమంతుడు. మనము దేవుడైనటువంటి యెహోవా మాటను ఎప్పుడు కూడా శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటినీ కూడా, ఆయన వాగ్దానాలన్నిటినీ కూడా మనం మర్చిపోకుండా ధ్యానం చేస్తూ ఉండాలి. ఇచ్చిన మాటను మన హృదయాల్లో జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించాలి. దేవుని యొక్క వాక్యము విన్నప్పుడు దేవుని బిడ్డలారా ఎంత ఆదరణ, నెమ్మది, ఓదార్పు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన మనకు అనుగ్రహించేటటువంటి వాడు, దీవించేవాడు. ఆయన మృతులను లేపుటకు శక్తిమంతుడు. మృతులను లేపుటకు శక్తిమంతుడు. మనం చూస్తాం, లాజరు గురించి మనం విన్నాం. కానీ మన జీవితాల్లో అబ్రహాము దగ్గరికి వెళ్తేనే కొన్ని విషయాలు మనకి ఇంకా అర్థమవుతూ ఉంటాయి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 19వ వచనంలో చదివితే, అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతులలో నుండి మరలా పొందెను. దేవుడు మృతులను బ్రతికించుటకు, తిరిగి లేపుటకు శక్తి కలిగిన వాడు. దేవాతి దేవుడు తన కుమారుణ్ణి ఇవ్వమన్నప్పుడు దేవుడిచ్చినటువంటి బిడ్డను సమర్పించాడు. సమర్పించి తిరిగి మరలా పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, అంటే ఏదైనా చేయగలడు, ఏమైనా ఆయన మన పట్ల ఇచ్చి మనల్ని సంతోష పెట్టగలిగినటువంటి శక్తి ఆయన దగ్గర ఉన్నది అనేది మనం మర్చిపోకూడదు. దేవుని యొక్క సన్నిధిలో వాగ్దానాలను ఎప్పుడూ కూడా మనము విడిచిపెట్టకుండా స్తుతిస్తూ, ప్రార్థిస్తూ దేవుని యొక్క సన్నిధానంలో మనము ముందుకు సాగటం అనేది మనము అలవాటు చేసుకోవాలి. దానివల్ల మనకు ఎంత ప్రయోజనమో, దానివల్ల ఎంత దీవించబడతామో, దానివల్ల ఎంత మేలు, దానివల్ల మనకెంతో బలము, మనకెంతో శక్తి కూడా. దేవుని మాట ఎప్పటికప్పుడు మనకు శక్తినిస్తుందండి. దేవుని వాగ్దానం ఎప్పటికప్పుడు మనల్ని నడిపిస్తుందండి. దేవుని యొక్క ఆజ్ఞలు ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము జీవించి ముందుకు నడవాలని ఈ వాక్య భాగం ద్వారా మనము హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. ఎంత చక్కని మాట అంటే ఇది నిజంగా అది అనుదిన జీవితంలో మన ప్రార్థనలో ఎప్పుడూ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్తుతిస్తూ ఉంటాం. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా మీరు ఇస్తారయ్యా, మీరు చేస్తారయ్యా అని ఆయన్ని మనం స్తుతిస్తూ ఉంటాం. నిజమే, ఈ మాట 100కి 100 పాళ్ళు కరెక్టు అనేది మన అందరి అనుదిన జీవితంలో ఇది మనకు దేవుడు చేసినటువంటి కార్యాల్లో చాలా ప్రాముఖ్యమైనదిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి దినము కూడా దేవుడు ఊహించని కార్యాలు మన పట్ల ఆయన జరిగిస్తూ ఉన్నాడు. మనము అడిగింది కొంచెమైనా ఆయన ఎక్కువగానే మన పట్ల చేస్తా ఉన్నాడు. ఆయన చేసే కార్యాలు, ఆయన జరిగించేటటువంటి క్రియలను వాటిని మనము
గుర్తించి మాటి మాటికి దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డారా వాటిని మనం మననం చేసుకోవటం వలన జరిగేది ఏంటి అంటే మన విశ్వాసము అనేది అభివృద్ధి చెందుతూ ఉంటది. మనం ఇంకా దేవునికి ఒక అడుగు దగ్గరగా రావడానికి, దేవునికి సమీపముగా ఆయనలో మనము జీవించడానికి ఈ మాటలు ఇవి చాలా మనకు ఆశీర్వాదకరమైనటువంటివని మనం గుర్తుపెట్టుకోవాలి. మనము కొంచెంగా ఆలోచించి కొంచెంగా ఊహించి అంతటితో ఆగిపోవటం కాదు, కానీ ఊహించినటువంటి మేలులు, ఊహించినటువంటి కార్యాలు, మన ఊహకు మించినటువంటివి దేవుడు మన పట్ల ఆయన సిద్ధపరిచాడు, ఆయన జరిగిస్తూ ఉన్నాడు, ఇంకా జరిగిస్తాడు. ఇప్పటి వరకు ఆయన జరిగించాడు, ఇంకా ఆయన జరిగించేవాడుగున్నాడు. మనకి దేవుని యొక్క వాగ్దానము, దేవుని మాట ప్రత్యేకమైనది అనేది మనం మర్చిపోకూడదు. క్రీస్తు యేసునందు మనము ప్రతి దానిని కూడా అనుభవించుటకు అర్హులం, ఆనందించుటకు మనము అర్హులము. క్రీస్తు యేసునందు దేవుడు ఏంటి అంటే మనకు సమస్తాన్ని కూడా సిద్ధపరిచాడు, మనల్ని జీవింప చేస్తూ ఉన్నాడు. రక్షణ ప్రణాళిక ఎంత గొప్పదండి. రక్షణ కార్యము ఈ లోకములో మన పట్ల చేయడానికి యేసుక్రీస్తు తప్ప మరొకరు లేనే లేరు. మన పాపాన్ని భరించటము, మన పాపాన్ని తొలగించటము, పరిశుద్ధులంగా మార్చబడిన తరువాత పాపాన్ని అసహించుకొని దేవునిలో పరిశుద్ధత కలిగి జీవించే ఆ ప్రత్యేకత దేవుడు మనకు అనుగ్రహించాడు అంటే మనం ఎంత ధన్యులం, ఎంత భాగ్యవంతులము, ఎంత దీవించబడినటువంటి వారం. దేవుడు మన పట్ల ఆయన చేసినటువంటి ఈ కార్యాలను బట్టి దేవదేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన ఒకరోజు చేసి ఇది చాలు అనేటటువంటి దేవుడు మాత్రము కాదు. ఒక పని చేసి ఇది చాలు అని మనల్ని తృప్తిపరిచే దేవుడు కానే కాదు. ఏ రోజుకు ఆ రోజు ఏది అవసరమో అది ఆయన చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఏ రోజుకు ఆ రోజు చేస్తూనే ఇంకా ముందున్నటువంటి దినాల్లో ఏది అవసరమో దానిని కూడా ఆయన సిద్ధపరిచి మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నందుకు దేవుణ్ణి మనము స్తుతించాలి, దేవుణ్ణి మనము ఘనపరచాలి. ఆయన శక్తి కలిగినటువంటి వాడుగా, అత్యధికముగా చేసేటటువంటి వాడుగా ఉన్నాడని మనం మర్చిపోవద్దు. తొట్రుపాటు విషయంలో కూడా దేవుని బిడ్డలారా, మరి మానవులం శరీరముతో ఉన్నాం, లోకంలో జీవిస్తూ ఉన్నాం. మన చుట్టూ అనేకమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నవి. కొన్నిసార్లు జారిపోయేటటువంటి పరిస్థితి మనకు సమీపంగా ఉంటది. కానీ రెప్పపాటులో దేవుడు మనల్ని భద్రపరిచేవాడు, కాపాడేవాడు, స్థిరపరిచేవాడు. ఆయన శక్తిమంతుడు గనుక ఆ స్థిరత్వాన్ని ఆ దేవుని ద్వారానే మనకు కలుగుతుంది. మన బలము అనేది మాత్రము కూడా దేనికి కూడా సరిపోనటువంటిది కనుక దేవుని బిడ్డలంగా మనము ఈ రోజున ఈ వాగ్దానాన్ని ప్రతిదినము కూడా గుర్తుపెట్టుకొని ప్రభు సన్నిధానములో ఆయనను బట్టి ప్రార్థిస్తూ ఆయన సన్నిధిలో వేడుకుంటూ మనం ముందుకు సాగవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున దేవుడు తన శక్తి చొప్పున మన పట్ల ఆయన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అత్యధికంగా ఇస్తూ, మనల్ని స్థిరపరుస్తూ, వాగ్దానాలను నెరవేరుస్తూ, మనల్ని తొట్రుపాటు లేకుండా ప్రతిదినము కూడా ఆ పునరుద్ధాన శక్తినిచ్చి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనలో గర్వము అనేది ఏలుబడి చేయకూడదు. అన్ని ఉన్నాయి కదా అని అతిశయించకూడదు. దేవుణ్ణి బట్టి మనము తగ్గించబడి, దేవుణ్ణి బట్టి మనము లోబడి, దేవునిని మనము పూజిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ ముందుకు సాగాలి. నెబుకద్నెజర్ రాజు గర్వించాడు, చాలా గర్వించాడు. ఆయన ఆ నెబుకద్నెజర్ యొక్క గర్వాన్ని అణిచివేశాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే
గర్వము అనేది నాశనానికి ముందు నడిచేటటువంటి ఒక లక్షణం, ఒక గుణం. ఈ రోజున భక్తి జీవితంలో కూడా మనిషిలో గర్వము ఏలుబడి చేస్తా ఉన్నది. గర్వము ఏలుబడి చేస్తా ఉన్నది. దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడూ కూడా మనకిచ్చిన తలాంతులను బట్టి స్తుతిస్తూ, మనము ఒదిగి దేవునిని ఘనపరుస్తూ దేవునికి మాత్రమే ఘనతా ప్రభావాలు చెందినట్లు స్తుతించాలి. ఘనతా ప్రభావాలు చెందినట్లు ఆయన్ని ఘనపరచాలి. గర్విష్ఠులను ఆయన అణిచివేసేటటువంటి వాడు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా గర్వించక తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధానములో దేవుని యొక్క శక్తిని తెలుసుకొని దేవుని యొక్క దీవెనలు పొందుకుంటూ ప్రతి దినము కూడా ముందుకు సాగాలి. ప్రతి దినము కూడా ఆయనను ఆశ్రయించి ఆయన శక్తి మీద ఆధారపడి ఆయన వైపు చూస్తూ సాగుతూ ఉండాలి. ఆయన మీద ఆధారపడినప్పుడే మనకు బలము. ఆయన వైపు చూచినప్పుడే మనకు శక్తి. మనం ఎక్కడా ఎన్నడూ సిగ్గుపడము, ఎక్కడా ఎన్నడూ కూడా అతిశయించకూడదు. దేవుని బిడ్డలారా, ప్రభువుని బట్టి మాత్రమే మనల్ని మనం తగ్గించుకుంటూ ఆయన్ని హెచ్చిస్తూ ఆయన యొక్క ప్రభావము కింద, ఆయన మహిమ కింద, ఆయన ఆలోచన కింద, ఆయన తలంపుల కింద జీవించడానికి ఆయన సహాయాన్ని మనం కోరుకోవాలి. ఆయన బలవంతుడు, మనము బలహీనులం. మన బలహీనతల్లో ఆయన బలాన్ని నింపి మనలను బలపరిచి నడిపించి దీవించేటటువంటి ఆ గొప్ప యేసయ్యను బట్టి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లిద్దాం. మన దేవుడు మన పట్ల ఆయన చేసిన కార్యాలను తలంచి ఆయన మనకు తోడుగా ఉన్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పటి వరకు, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఆయన చేసినటువంటి ప్రతి కార్యాన్ని బట్టి, మనల్ని ఇంతగా దీవించినందుకు, మనం ఉన్నటువంటి స్థానాలను బట్టి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన్ని ఘనపరుద్దాం, ఆయన్ని హెచ్చిద్దాం. ఆయన సన్నిధిలో మనము కృతజ్ఞత కలిగి జీవిద్దాం. ఆయనకే మహిమా ప్రభావాలు ఆరోపిద్దాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆయన మన పట్ల, అందరి పట్ల కూడా ఆయన ఊహించిన కార్యాలు, అడిగినవి కొంచెమైనా ఎక్కువగానే ఇచ్చి మనల్ని అందరినీ కూడా దీవించినందుకు, ఆశీర్వదించినందుకు, ఇంకా ముందున్నటువంటి కాలములో ఆయన మన పట్ల దాచిపెట్టినవి, సిద్ధపరిచినవి మన కొరకు, అవి ఇప్పుడు కంటికి కనపడవు గాని, చెవికి వినపడవు గాని, మన హృదయానికి అగోచరంగా ఉండే విషయాలన్నీ కూడా దేవుడు ఇంకా ముందున్నటువంటి దినాల్లో ఇంకా అత్యధికమైన వాటిని మనం పొందుకుంటూ దేవుణ్ణి ఆరాధించి ఆరాధికులంగా, ఆయన బిడ్డలంగా స్థిరంగా బలంగా ఉండి ముందుకు సాగిపోవడానికి ఆయన శక్తి మనందరికీ కూడా ఆయన ధరింపచేయునుగాక. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవా, మీ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయ కాలంలో ప్రభువా, నీ శక్తిని మేము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తున్నాం. ఈ సృష్టి యావత్తు కూడా నీ మాట ద్వారా కలిగి, ఈ సృష్టిలో ఉన్నటువంటి మేము ప్రభువా నిన్ను స్తుతించుటకు, మా జీవితాల్లో మీరు చేస్తున్న కార్యాలను తలంచుకొని మీకు కృతజ్ఞతలు చెల్లించుటకు ప్రభువా ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు. మేము అడుగుతున్నది, ఊహిస్తున్నది కొంచెమే. మా ఊహలు, మా తలంపులు నాయన, మీ యొక్క ఆలోచనలు నాయన చాలా గంభీరమైనవి, మా ఊహకు ఏమాత్రము కూడా అందనటువంటివి. వాటిని తలంచుకొని స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. నాయన, ఈ యొక్క గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించారు. అడిగిన వాటికంటే ఎక్కువగా ఇచ్చారు, ఊహించిన వాటికంటే ఎక్కువగా చేశారు. ప్రతి బిడ్డను, కుటుంబాన్ని కూడా దీవించారు నాయన, మేళతో నింపారు, ఉన్నతంగా హెచ్చించారు. ఇక ముందు కాలంలో కూడా నీ బిడ్డలు నాయన నీ సన్నిధానంలో ఇంకా పొందుకుంటూ స్తుతిస్తూ నాయన అడిగి మీ సన్నిధిలో దీవించబడినట్లు మీ కృప దయచేయమని, ఎక్కడా కూడా మేము గర్వించక అతిశయించక మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ నీ కృప కొరకు వేడుకుంటూ సాగిపోవడానికి సహాయం చేయమని మహిమా ఘనతా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్ మేడం.
ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాల ద్వారా దేవుని శక్తిని గురించి అద్భుతమైన వర్తమానాన్ని అందించిన పాస్టర్ శీలావర్ధిని గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. దేవుని శక్తి అనంతమైనది, అపరిమితమైనది. యేసుక్రీస్తు ద్వారా దేవుని శక్తి ప్రత్యక్షమైంది. బలహీనత యందు ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది. దేవుని శక్తి మనలను పాపం నుంచి విడిపించి పవిత్రులను చేసి తనలో జీవింపచేస్తుంది. ఆయన కార్యాలు మన పట్ల అపరిమితమైనవి. దేవుని మీద ఆధారపడి పరిశుద్ధాత్మకు లోబడి మనం జీవించాలి. మన అనుదిన జీవితంలో ఆయన మనల్ని తొట్టుబాటు లేకుండా కాపాడేవాడై ఉన్నాడు. మనలను విశ్వాసంలో స్థిరపరిచి తన వాగ్దానాలను నెరవేర్చి మృతులను సహితము లేపేదానికి శక్తిమంతుడైన దేవుడు మనకున్నాడు. అనుదినము మన భక్తి జీవితంలో మనకున్న తలాంతులను బట్టి మనం అతిశయించకుండా దేవుని నామమును గణపరిచే వారంగా జీవించాలి. ముగింపు ప్రార్థన చేయవలసిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని మనవి చేస్తున్నానండి. మరి సంపత్ అనే సహోదరుడు క్యాన్సర్ 4th స్టేజ్ తో బాధపడుతున్నారు. ఇవాళ వాళ్ళు చెన్నైకి వెళ్తున్నారు టెస్ట్ కోసము. ఆయన కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు. మురళీ బాబాయ్ గారు. అందరి ఉదయకాల వేళలో మీకు పాదాలు చింతకు రావడానికి మీకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. ఇంత పర్యంతం మీరు దేందాసులు శిలవర్ధనమ్మ గారు నిలువ పెట్టుకున్నారు. వారి ద్వారా తండ్రి దేవుని శక్తిలో ఉన్నటువంటి బలాన్ని గురించి వివరించిన రీతిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలైనా ప్రియబిడ్డను ఇంకా వికటంగా ఆశీర్వదించండి. వారి కుటుంబంలో దాచని నీళ్ళు దాచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే వారికి ఇచ్చినటువంటి సంఘాలన్నిటినీ అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాను ఆయన. సంఘ కాపరులుగా పనిచేస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ద్వారా ఇంకా అనేక వర్తమానాలు మరి లోకంలో మరి అనేక మందికి మరి అందుబాటులో ఉన్నట్లుగా వీటిని ఆయుధపరచుకోమని ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగనే తండ్రి మరి సంపద అనే భవనైనా క్యాన్సర్ 4th స్టేజ్తో బాధపడుతున్నారు. ఆయన పట్ల మీ ప్రణాళిక ఏదైతే ఉందో జరిగించమని ప్రార్థిస్తున్నాను. మీ చిత్తాన్ని బయలుపరచండి ఆయన. అడిగి వాటికంటే ఊహించు వాటికంటే మేలు దయచేసి దేవుడి కనుక ఆయన ప్రియబిడ్డను పాదాల చెత్త పెడుతూ ఉండగా మరి మేలుకరమైన పరిస్థితులు మరి చూడటానికి వినడానికి సహాయం తెచ్చమని ప్రార్థిస్తున్నాను ఆయన. మీ చిత్తాన్ని బయలుపరచండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ఆయన. జూమ్ కూడికి ఏర్పాటు చేసి ఉదయకాల వేళలో మీ పాదాలు చింతగా రావడానికి తండ్రి ఆయన బాబీని మీరు వాడుకున్నటువంటి రీతిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ జూమ్ కూడిక జీవితకాలం కొనసాగడానికి సహాయం దయచేయండి. మేము ఎక్కడెక్కడో ఉన్నాం, ఒకరికొకరు పరిచయం లేకపోయినా తండ్రి కూడిక ద్వారా మమ్మల్ని మేము మీ పాస్ అనేది వస్తూ ఉన్నాం నాయన. కూడికలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. మీ చిత్తాన్ని బయలుపరచండి. మరి మీ చిత్తం ఏమైందో అది మా పట్ల దాన్ని వెల్లడి చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. శిలవర్ధని గారు మరి వారు మరి వారి గృహం దగ్గర మరి గ్రూప్ సభ్యులందరినీ చేర్చుకొని నేను ఒకరోజు కూడికి పెట్టుకోవాలని ఆలోచనలో ఉన్నారు. మరి ఆ విషయంలో మీ చిత్తాన్ని బయలుపరచమని ప్రార్థిస్తున్నాం. మేమందరం కూడా చీరాల పట్టణంలో సమావేశమై ఒక దినం మీతో గడిపేటటువంటి భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగనే ఈ కోడికలో మరి బాబీకి సహకరిస్తున్నటువంటి జాన్సన్ను బట్టి ప్రసిద్ధ సిస్టర్ను బట్టి తేజాన్ని బట్టి కోరి కమిటీని బట్టి కూడా మీ పాదానికి వస్తున్నాను. అద్భుతమైన దైవసేవకులు మా మధ్య ఉన్నారు, వారిని బట్టి కూడా మీ పాదాల చెంతకి వస్తున్నాను. నేను జామీర్ అబ్దువరయ్య గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను వయోవృద్ధులైనటువంటి నేను రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని మీరు కాపాడండి, ఆయన లేవనెత్తండి. ఆయన ద్వారా మేము మరలా వర్తమానాలు వినడానికి సహాయం తెచ్చమని ప్రార్థిస్తున్నాం. ఆయన మా దేవ, మేమందరం కూడా ఆయన బాధ్యత కలిగి భారం కలిగి మీ పాదాల చెంతగా రావడానికి మీ శ్రేష్టమైన మాటలు వినడానికి సహాయం దయచేయమని, వాక్యం ద్వారా మేము సంధించబడి మా జీవితాలను మార్చుకొని మీ వైపు చూడటానికి మీ రాజ్య వారసులు కావడానికి సహాయం దయచేయమని, మా కొరకు సెలవులో తన ప్రాణాన్ని బలిగా పెట్టినటువంటి మా ప్రభువును మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడు మా ప్రాణ విమోచకుడని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ ఉన్నత నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును, మీ రాజ్యం వచ్చును గాక.
నీ చిత్తం పరలోకం ముందు నెరవేర్చినట్టు భూమి అందరూ నెరవేరును గాక. మా అందిన ఆహారమని దయచేయం. మా ఎడల మన అపరాధము అపరాధము చేసి వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించండి. శోధనలోనికి కృష్ణుడు తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరం నిలయున్నారు తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దినాన్ని సహవాసం, వాక్యం అందినటువంటి దైవదాసురాలకి, అలాగే శారీరకంగా కాయలపడి బాధపడుతున్నటువంటి సంపత్తిని ఇప్పటికి ఏర్పాటు చేసి మమ్మల్ని ప్లాట్ఫామ్ చేసినటువంటి భావిని సహకరిస్తున్నటువంటి బిడ్డలకు సదాకాలము చూడండి నడిపించును గాక. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన మాస్టర్ మురళీ బాబాయ్ గారికి, అలాగే వర్తమానికులు పాస్టర్ శీలావర్ధిని గారికి మరియు కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ఆసక్తి కలిగిన వారు ఇవాళ ఈవినింగ్ జరిగే వర్చువల్ అకాడమీ ఆన్లైన్ బైబిల్ క్లాస్ కి జాయిన్ అవ్వచ్చు. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన తిరిగి కలుస్తాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్.